భీకర గాలులు చైనాను వణికిస్తున్నాయి. ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ గాలులతో రాజధాని బీజింగ్లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 693 విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో బీజింగ్, డాక్సింగ్లో మధ్యాహ్నం వరకు వందలాది విమాన రైల్వే సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. అధికారులు పార్కులు తాత్కాలికంగా మూసివేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 75 ఏళ్లలో ఎన్నడూ లేని శక్తివంతమైన గాలులు వీచినట్లు కథనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా దేశ ఉత్తర తీర ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరించారు. ఈ గాలుల ప్రభావంతో ఫుట్బాల్ మ్యాచ్లు, ఇతర ముఖ్య కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదని, జాగ్రత్తగా ఉండాలని కోరింది.